దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరొక ఉదయకాల సమయము మేల్కొల్పు ప్రార్థన సహవాసము ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాం. అందరూ కూడా క్రీస్తులో ఆనందిస్తున్నారని, సంతోషిస్తున్నారని, ఈ వాక్యం కొరకు వేగిరపడుతూ వాక్యపు సహవాసములో ఉండడానికి ఇష్టత చూపుతూ మీరు వేచి ఉన్నారని భావిస్తున్నా. ఈ వాక్య పరిచర్య ద్వారా మీలో ఉన్నటువంటి మరింత భక్తిని పెంపొందింప చేయాలని, మీలో మరింత శక్తిని, శ్రద్ధను, ఆసక్తిని పెంపొందింప చేయాలని ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మా ప్రయాస. ఎందుకంటే నిత్యము వాక్యము వినుట ద్వారా, ప్రతిదినము వాక్యం వినుట ద్వారా, ఉదయముననే వాక్యం వినుట ద్వారా, ఈ సహవాసములు పాలుపంపులు పొందుకున్నడు ద్వారా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం మనలో ప్రవహించినప్పుడు మనము చక్కటి స్థితిని పొందుకుంటూ ఉంటాం. అంతేకాదు, ఈ వాక్యాల ద్వారా దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క క్రమము, దేవుని యొక్క భక్తి, దేవుని యొక్క శ్రద్ధ, ఇవన్నీ కూడా ప్రబోధించబడుతున్నప్పుడు మనలో తెలియకుండానే భక్తి భావము పెరుగుతూ ఉంటుంది. ఈ భక్తి భావము మనలో పెరిగినప్పుడు ఆరాధన భావం వస్తుంది. ఆరాధన భావం మనం కలిగి ఉన్నప్పుడు మనలో ప్రేమ పొంగి పొర్లుతూ ఉంది. ఈ ప్రేమ పొంగి పొర్లుతూ ఉన్నప్పుడు మనము ఒకరి పట్ల ఒకరు ప్రేమ కనపరచగలుగుతాం. ఈ విధంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కనపరచబడుతున్నప్పుడు లోకమంతా కూడా ప్రేమమయమండి ఎటువంటి కోప ఆవేశాలకు అవకాశం లేకుండా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ దీవించబడుతూ వెళ్తున్నప్పుడు ఆ భక్తి యొక్క లక్ష్యము నెరవేర్చబడుతూ ఉంటుంది. అలాంటి భక్తి మీలో కలగ చేయాలని అనుదినమా ఈ ప్రయాస. యోబు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు ఏమిటంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అంటాడు. అంటే భక్తి మనలో ఏం పుట్టిస్తుంది అంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది. భక్తి మనకి క్రమాన్ని నేర్పిస్తుంది. భక్తి మనకి శ్రద్ధను నేర్పిస్తుంది. భక్తి మనకి ఆసక్తిని నేర్పిస్తుంది. భక్తి మనకి నమ్మకాన్ని కలగజేస్తుంది. భక్తి మనకి ఆశను సజీవంగా ఉంచుతుంది. భక్తి అదృశ్యమైన వాటిని కూడా మనం చూడడానికి సహాయపడుతుంది. ఈ భక్తిని బట్టి కలిగేటటువంటి ధైర్యం వలన మనం అనేకమైనటువంటి కార్యాలు చేయడానికి పూనుకుంటాం. ఎందుకంటే గొప్ప గొప్ప కార్యాలు చేసేటప్పుడు మన బలము, మన శక్తి, మనకున్నటువంటి ప్రభావములు సరిపోవు. కాబట్టి అంతకుమించిన శక్తి, అంతకుమించినటువంటి ప్రభావం మనలోకి కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది దేవునిదై ఉండాలి, మహోన్నతిని యొక్క బలమై ఉండాలి. అలాంటి శక్తి, అలాంటి బలము మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా భక్తి మార్గం ఒకటే మార్గమై ఉంది. ఈ భక్తి మార్గాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు అది నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఈ ధైర్యము నిన్ను అడుగులు వేయడానికి పురుకొల్పుతుంది. ఈ ధైర్యమే నిన్ను పరుగులు పెట్టించడానికి పురుకొల్పుతూ ఉంటుంది. ఈ ధైర్యమే నిన్ను లక్ష్యాలను చేరుకోవడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ ధైర్యమే ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటికీ మూలం ఏమిటంటే భక్తి. నువ్వు కలిగి ఉన్నటువంటి భక్తి, నీవు కలిగి ఉన్నటువంటి భక్తి ఎంత లక్ష్యాలను చేరుస్తుందో, ఎంత లక్ష్యాలను సాధించడానికి సహాయపడుతుందో చూడండి. ఈ భక్తి కలిగి ఉన్నప్పుడు నీ పట్ల నీ ఇంటి వారు భక్తి భావాన్ని కలిగి ఉంటారు. నువ్వు ప్రార్థనా పరురాలవైతే నీ ఇంటివారు నా భార్య ప్రార్థనా పరురాలని, భర్త చాలా అనుకువగా ఉంటాడు. నీ పిల్లలు, అమ్మో మా తల్లి చాలా ప్రార్థనా పరురాలు అని అనుకువ కలిగి ఉంటారు. నీ భక్తిని బట్టే నీ ఇంటి సభ్యులందరూ కూడా నిన్ను గౌరవిస్తారు, నీకు విలువిస్తారు, నిన్ను ప్రేమగా చూసుకుంటారు. ప్రియ సహోదరుడా, అంటే ఈ భక్తి నీకు గౌరవాన్ని పెంచుతుంది. నీ ఇంటిలో, నీ ఇంటి బయట, నీ సంఘములో, నీ సహవాసములో.
కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ భక్తి భావాన్ని ప్రతి ఉదయము మీ ముందుకు తీసుకుని వస్తున్నాం, మిమ్మల్ని భక్తి కలిగిన వారుగా చేయడానికి. ఈ భక్తే నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకోవడానికి నీకు ఆలోచన నేర్పిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, వివేకాన్ని ఇస్తుంది. ఈ భక్తే సమయోచితమైనటువంటి ఆలోచన నీకు ఇస్తూ ఉంటుంది. ఈ భక్తే నిన్ను పురుకొలుపుతూ ఉంటుంది. ప్రియ సహోదరుడా, ఇంతటి గొప్ప స్థితిని కలిగినటువంటి ఈ భక్తిని ప్రతి ఉదయమున మేల్కొల్పు ప్రార్థన ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. క్రీస్తుని అందుల భక్తి నీకు బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. క్రీస్తునందుల భక్తి నిన్ను గొప్ప కార్యాలు చేయడానికి పురుకొల్పుతుంది. క్రీస్తునందుల భక్తి నీకు జ్ఞాన వివేచనలు కలుగజేస్తుంది. క్రీస్తునందుల భక్తి నీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేస్తుంది. ఇవన్నీ ఉదయముననే నీకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసములో మీ ముందుకు వస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరుడ, సహోదరి, ఈ మాటలు విని క్రీస్తులో భక్తిని కలిగిన వారుగా, క్రీస్తులో భక్తిపరులుగా వర్ధిల్లండి. గొప్ప కార్యాలు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో మీరు చూడండి. దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్య పరిచర్యను బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, మీ అందలి మా భక్తి మాకు ధైర్యాన్ని పుట్టించాలి. ఈ ధైర్యం ద్వారా మేము గొప్ప కార్యాలు, సౌర కార్యాలు చేయగలగాలి. శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి అయా లక్ష్య సాధనలో ఈ భక్తి మాకు ఎంతో దోహదపడుతూ ఉండగా, ఉదయం నేను మేల్కొలుపు ప్రార్థన ద్వారా నీ అందులో భక్తిని పెంపొందింపచేస్తూ, మేల్కొలుపు ప్రార్థన సహవాసం ద్వారా ఈ ప్రార్థన పరిచర్య జరుగుచుండగా దీవించండి, ఆశీర్వదించండి. పాలు పంపులు పొందుకున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి నీలో ఇంకను దీవెనకరంగా మార్చండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.